ప్రభువా, మరి శుక్రవారం పూట నీ బిడ్డలకి ఏ వర్తమానాన్ని అందించాలి, మరి ఏం మాట్లాడబోతున్నావు ప్రభా అని పరిశుద్ధాత్మ దేవుడిని అడిగినప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన వాక్య ధ్యానం మీకా గ్రంథం 7వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 15-16 వచనాలు. ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపరుతును. అన్యజనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమేనని సిగ్గుపడి నోరు మూసుకొందురు. చేతులెత్తి వాక్యమైన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ పరిశుద్ధాత్మ దేవుని ప్రభావం మన మధ్యన రగులునట్లుగా, ఈ వాక్యము మనకు అర్థమవునట్లుగా, ఈ వాక్యములు ఉన్న సారం మనం పొందుకున్నట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. చేతులు అల్లాడిస్తూ పరిశుద్ధాత్మ దేవునికి ఘన స్వాగతం పలుకుతూ వాక్యమైన దేవుడు బలముగా మన మధ్యన పనిచేయులాగిన ఈ రాత్రి అద్భుతాలు జరుగునుగా. ఓ రీ బాబా బా షాఖల రదల మన సెకెదెలే రీ బాబా 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 బాబా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మీకా గారితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు మీ పితరుల పట్ల నేను అద్భుతాలు చేశానే, అవే అద్భుతాలు ఇప్పుడు జరిగిస్తాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అంటున్నాడు, ఐగుప్తు దేశము నుంచి నీ పితరులు వస్తున్నప్పుడు ఏ కార్యములైతే చేశానో అవే కార్యములు ఈ పూట ఈ కాలంలో కూడా జరుగుతాయి. చాలామంది భక్తులు ప్రార్థనా పరులు అనుకుంటాం, మరి నాకైతే అలానే అనుకుంటాను. చాలామంది ఆ కాలంలో జరిగినాయి ఈ కాలంలో జరగవులే, ఆ కాలంలో జరిగినాయి ఈ కాలంలో జరగవులే, బైబిల్ దేవుడు చేశాడులే ఈ కాలంలో ఎన్ని జరగవు అంటా ఉంటారు. మళ్ళీ ఒక్కసారి చూడమ్మా మాట ఒకసారి చదవండి. ఫస్ట్ లైను, ఐగుప్తు దేశముల నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతాలను చూపిస్తాను. దేవునికి స్తోత్రం. ఐగుప్తు దేశము నుండి నీ వచ్చావే, మీరు వచ్చారు కదా, అప్పుడు ఏ కార్యాలు జరిగించానో ఇప్పుడు కూడా అదే అద్భుతాలు నేను చేస్తాను. మనుషులకి తెలియక వాళ్ళు అంటూ ఉంటారు, ఆ రోజుల్లో జరిగిన కార్యాలు ఈ రోజుల్లో ఎక్కడండి జరగవు. కానీ మీకా గ్రంథకర్తతో ప్రభు మాట్లాడుతున్నాడు. మీకా గారికి ప్రత్యక్షమై ఐగుప్తు నుండి మీరు వచ్చినప్పుడు, ఆ పితరులు వచ్చినప్పుడు ఏ అద్భుతాలైతే జరిగినాయో అవే అద్భుతాలు జరిగించటానికి నేను సమర్థుడను. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట, నేను మాట్లాడుతున్న మాట కాదు అది. అంటే ఎందుకు దేవుడు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడున్న మాట వాడాడంటే, నా దేవుని కార్యాలు ఎన్నటికి మార్పు చెందని కార్యాలు నా దేవుని కార్యాలు. ఆ పితరుల కాలంలో అలాంటి అద్భుతాలు చేసి మన కాలంలో కొసరా కొంచెం చేసే దేవుడు కాదు. అంటే దేవుడు ఉద్దేశం ఏంటి? నా కార్యములు అవధులు లేని కార్యాలు, అంతు లేని కార్యాలు. ఆ రోజుల్లో ఆ అద్భుతాలు చేసిన దేవుడిని ఈ రోజుల్లో కూడా ఏ అద్భుతాలు చేస్తాను. మీకా ప్రవక్తతో, మీకా దైవజనుడితో ప్రభు మాట్లాడుతున్న మాటవి. ఈ అద్భుతాలు జరిగినప్పుడంట అన్యజనుల యొక్క బలము ఏమవుతుందంట, సన్నగిల్లిపోద్దని వాక్యం సెలవిస్తుంది. అరే రే రే రే, మా బలం ఏం సరిపోద్ది, మా శక్తి ఏం సరిపోద్ది, మా జ్ఞానం ఏం సరిపోద్ది అంటారంట. నిన్ను చూసి దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఐగుప్తులో నుంచి వచ్చేటప్పుడు మార్గ మధ్యములో ప్రభు నడిపిస్తున్నప్పుడు ఇజ్రాయేలు ప్రజల పట్ల ఏ అద్భుతాలు, ఏ ఆశ్చర్య కార్యములు, ఏ బలమైన కార్యాలు జరిగినాయో నీవు నేను నమ్మితే ఈ పూట, ఈ చల్లపూట, ఈ రాత్రి వేళ కూడా దేవుడు అటువంటి కార్యములు జరిగించటానికి సర్వ సమృద్ధి కలిగిన వాడు మన మధ్యలోకి వచ్చి నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన క్లియర్గా చెప్తున్నాడు, నా కార్యాలు మార్పు లేని కార్యాలు. నేను మార్పు లేని వాడిని, నా కార్యాలు కూడా మార్పు ఉండవు. కానీ ఒక లిటిగేషన్ ఇక్కడ ఉంది, వినండి చాలా జాగ్రత్తగా. ఒక లిటిగేషన్ ఇక్కడ ఉంది. దేవుని అద్భుతాలు, దేవుని కార్యాలు తన పిల్లలైన మన పక్షాన జరగాలంటే చాలా జాగ్రత్తగా వినాలి.
ఇది దేవుని కార్యాలకు సంబంధించిన సబ్జెక్ట్ ఈ పూట. దేవుని అద్భుతాలు కానీ దేవుని కార్యాలు కానీ మన జీవితంలో జరగాలంటే ఏం చేయాలి? ఆయన చూపించు మార్గంలో, ఆయన చూపించు డైరెక్షన్లో మనం పోవాలి. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలు ప్రజల పక్షాన కూడా ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడు, ఆకాశ అంతరిక్షాలు తెరిచి మన్నాను కురిపించాడు, అరణ్యములో మారా అనుభవాన్ని మధురంగా మార్చాడు. ఈ కార్యాలన్నీ ఎలా జరిగినాయంటే ఇజ్రాయేలు ప్రజలు బయలుదేరి వెళుతున్నటువంటి మార్గం ఎవరు చూపించిన మార్గం? అది యెహోవా చూపించిన మార్గం. యెహోవా చూపించు మార్గంలోకి వెళ్తే ఎర్ర సముద్రాలు పాయలైపోతాయి. దేవునికి స్తోత్రం. ఆయన చూపించు మార్గంలో వెళ్తేనే మనం అద్భుతాలు చూడగలం. నీ సొంత మార్గాలు గుండా వెళ్తే అద్భుతాలు జరగవు. నీ సొంత దారులు నువ్వు నిర్ణయించుకొని ఏర్పాటు చేసుకుంటే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరగవు. దేవుని మార్గాలలో అద్భుతాలు ఉంటాయి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఎప్పుడు కూడా ఇది బండు గుర్తు పెట్టుకోండి. దేవుడు చూపించే మార్గములు అద్భుతం జరిగిద్ది. హలో, దేవుడు చూపించే మార్గములు అడ్డులు ఉండొచ్చేమో, చేదుండొచ్చేమో, అవరోధాలు ఉండొచ్చేమో, బండలు ఉండొచ్చేమో, తినటానికి తిండి కూడా లేకపోవచ్చేమో ఆయన చూపించే మార్గాల్లో, కానీ అద్భుతాలు మాత్రం జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. అవునండి, ఇదిగో దేవుడు చూపించాడు మార్గం. ఆ మార్గంలో బండ ఉంది. నాకు ఇప్పుడు దాహం వేస్తుంది, బండ మాత్రమే ఉంది. అక్కడ నీళ్లు లేవు, బండలేమో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఆయన చూపించే మార్గంలో నీళ్లు లేని మార్గంలో వెళ్ళమంటున్నాడు, బండలు కలిగిన మార్గంలో వెళ్ళమంటున్నాడు. అయ్యా నాకు దాహమునికి నీరిమ్మంటే ఈ మార్గంలో పడిపోమంటున్నాడు. కానీ అక్కడ విషయం ఏంటో చెప్పనా? బండలో నుంచి కూడా ఉదకము నీళ్లు చేయగలిగినటువంటి జలధారల పార చేయగలిగిన దేవుడు నా దేవుడు. నీవు నమ్మి అయిన మార్గములు నడిస్తే, నీవు విశ్వసించి అయిన మార్గములు వెళ్ళగడతాయో. ఏమండి, మీకు ఒక విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి ఈ పూట. మోషే అనండి ఒకసారి ఈ మాట. మోషే ఎంతటి ప్రావీణ్యుడంటే ఐగుప్తు చిట్టా అంతా మోషేకి తెలుసు, సినాయి పర్వతపు ఏరియాలన్నీ మోషేకి తెలుసు. అంతటి ప్రావీణ్యము కలిగిన వ్యక్తి. మోషేను పట్టుకుంటే రూట్ మ్యాప్ను, గూగుల్ మ్యాప్ను ఎత్తుకోవాల్సిన అవసరంలా. మోషే అంతటి ప్రావీణ్యము కలిగిన వాడు, దారులను గుర్తుపట్టగలిగిన వాడు. ఎటు సముద్రం ఉంటుందా, ఎటు మారా ఉంటుందా అన్నీ తెలుసు మోషేకి. అంతటి ప్రావీణ్యము, అంతటి తెలివి కలిగిన వ్యక్తి మోషే. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ఆ మోషేనే పిలిచి, ఇదిగో నేను చూపించు మార్గం గుండా నువ్వు వెళ్ళాలన్నప్పుడు, అయ్యా నువ్వు చూపించే మార్గంలో ఎర్ర సముద్రం ఉంటుంది కదా, నువ్వు చూపించే మార్గంలో అదిగో అరణ్యం ఉంటుంది నాకు తెలుసు కదా, 40 సంవత్సరముల సినాయి పర్వతం యొక్క చిట్టా నాకు తెలుసు, అక్కడ మందన మేపేవాడి నాకు తెలుసు కదా, ఈ ఏరియాలన్నీ నాకు తెలుసు, ఎక్కడ చేదు ఉంటుందో, ఎక్కడ అరణ్యం ఉంటుందో, ఎక్కడ కటిక బాధలు ఉంటాయి నాకు అన్నీ తెలుసు. ఇప్పుడు నువ్వు ఈ మార్గంగా వెళ్ళమంటావేంటి అని మోషే ఎక్కడైనా మాట్లాడా? మాట్లాడలేదు. మోషేకి తెలుసు ఆ మార్గంలో ఎర్ర సముద్రం ఉంటుందని, మోషేకి తెలుసు ఆ మార్గంలో తిండి ఉండదని, మోషేకి తెలుసు ఆ మార్గంలో చేదు నీళ్ళు ఉంటాయని, మోషేకి తెలుసు అక్కడ బండలే ఉంటాయని. కానీ ఆయన చూపించు మార్గమునకు నోరు మూసుకొని తలదించి వెళ్ళాడు తప్ప ధిక్కరించి అధిగమించి నువ్వు చూపించే మార్గంలో అసలు సరైన రూట్ లేదు అని చెప్పాల. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం కూడా ఏం చేయాలంటే మోషే గారిలాగా ఆయన చూపించు మార్గములు అవరోధాలు, శ్రమలు, నిందలు, కష్టాలు ఉన్నాయని తెలిసిన అదే మార్గం గుండా వెళ్ళటమే క్రైస్తవుల యొక్క లక్షణం, క్రైస్తవుల యొక్క తత్వం. ఎందుకంటే దేవుడు అద్భుతం చేయాలంటే ఒకటే మాట చెప్తాను ఈ పూట, దేవుడు అద్భుతం చేయాలంటే ఆయన చూపించే మార్గంలోకి నోరు మూసుకొని వెళ్ళిపోవాలి, నోరు తెరవకూడదు. మరి అద్భుతాలు ఎట్లా జరుగుతాయి చెప్పండి? అద్భుతం జరగాలి అయ్యగారు నాకు అద్భుతం జరగాలి, నా బిడ్డల పట్ల, నా పట్ల, నా భర్త పట్ల అద్భుతం జరగాలంటావు. ఆయన చూపించే మార్గంలోకి వెళ్ళకుండా ఎట్లా అద్భుతాలు జరుగుతాయి? ఆయన చూపించే మార్గంలోకి వెళ్తామంటే పెద్ద సముద్రం వస్తుంది, దాన్ని చీల్ చేసి అందరికి చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన చూపించే మార్గంలో వెళ్తామంటే నీళ్ళు లేని ఎలా బండని చీల్చేస్తాడు, బండలోంచి ఉదకమైన నీళ్ళు వస్తాయి. అయ్యి అద్భుతాలు. ఇక్కడ అంటున్నాడు మీకా గ్రంథకర్తతో ప్రభు మాట్లాడుతున్నాడు, ఐగుప్తు నుంచి నువ్వు వచ్చావు చూసావా, అప్పుడు ఏ అద్భుతాలు చేసి ఇప్పుడు ఏ అద్భుతాలు చేస్తాను అంటే అన్యజనుల యొక్క బలము సొమ్మసిల్లిపోయేటట్లుగా. అబ్బో మా బలం ఏం పని చేస్తుంది, మా జ్ఞానం ఏం పని చేస్తుంది అవ్వా అని అన్యజనులు నీ ఇంటి ముందుకు వచ్చి మాట్లాడతారంట. అటువంటి కార్యాలు దేవుడు మీ కుటుంబాల్లో జరిగించబోతున్నాడు. దేవుని అద్భుతం మనం చూడాలి, దేవుని కార్యం మనం ఇప్పుడు చూడాలంటే ఆయన చూపించు మార్గం గుండా ప్రయాణం చేయాలి. దేవునికి స్తోత్రం.
నోరు తెరవకుండా, నోరెత్తకుండా ఆయన ఏ మార్గమైతే ఎంచి నిన్ను వెళ్ళమంటాడు అదే మార్గంలోకి వెళ్ళాలి. అర్థమైందా? ఆ మార్గంలో మునిపెన్నడో నీ పితరులు వెళ్ళినా సరే, నీ పితరుల బాధలు నువ్వు చూసినా సరే, మరలా అదే మార్గంలో వెళ్ళమంటున్నాడు కదా, వెళ్ళు. అద్భుతాలు అవలీలగా జరిగించువాడు నీతో ఉన్నాడు. అర్థమవుతుందా? అద్భుతాలు అవలీలగా జరిగించువాడు నీతో ఉండగా నీకేం భయం? నిశ్చంతగా ఉండి ఆయన నడవమన్న మార్గంలో మనం నడుచుదుముగాక. ఒక చాప్టర్, ఒక అధ్యాయం తీసుకున్నాను ఈ పూట. దాంట్లో ఒక 5 మాటలు, ఒక 5 వచనాలు తీసుకున్నాను, 5 మాటలు తీసుకున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు తీసుకోవడానికి సహాయం చేశాడు. ఈ పూట మీరు కూడా దీన్ని అందిపుచ్చుకోండి. యోహాను సువార్తలో మన జీవితంలో అద్భుతము, ఆశ్చర్య కార్యాలు జరగాలంటే ఏం చేయాలి? ఒక 5 విషయాలు చెప్తా. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ఆగకుండా స్పష్టంగా చదవండి. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు తల్లి అక్కడ ఉంది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ఓకే. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. తలదించి 11వ వచనం చదవండి. 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచన క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. చేతులెత్తి దేవునికి మహిమ కలుగుగాక. ఎక్కడ చేశాడు దేవుడు మొట్టమొదటి కార్యం? అమ్మా అమ్మా ఊరు మొత్తంలో చేశాడా? ఊరు మధ్యలోకి వచ్చి చేశాడా? ఊరు మధ్యలోకి వచ్చా? గలిలయ అనే కానానులో ఒక్కింట్లో అద్భుతం జరిగింది. దేవునికి స్తోత్రం. ఇంట్లో జరిగిందా, వీధిలో జరిగిందా? ఫస్ట్ అద్భుతం ఎక్కడ చేశాడు? అమ్మా అమ్మా ఎక్కడ చేశాడండి? వస్తే ఏ వివాహమే తల్లే. ఆ వివాహం ఎవరింట్లో జరిగిందో ఆ ఇంట్లో జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. మా ఊరు నడి వీధిలోకి వెళ్ళి చేయలేదుగా ప్రభు. ఇప్పుడు గిరిపురం ఉంది, ఆ మధ్యలో సెంటర్ ఉంది, ఆ సెంటర్లో చేయడంట. నీ ఇంటికి వచ్చి అద్భుతం జరిగిస్తాడంట. మొదటి అద్భుతం, మొదటి కార్యం ఇంటి నుండే బయలుదేరింది. పరిశుద్ధాత్మ దేవుని కార్యం. ఒక కుటుంబంలో అద్భుతం చేశాడు యేసుప్రభు వారు. ఒక ఇంట్లో అద్భుతాన్ని జరిగించారు. ఈ పూట కూడా నీ ఇంట్లో ఒక అద్భుతం జరగబోతుంది. నువ్వు నమ్మితే జరిగిద్ది, నమ్మకపోతే నేనేం చేయలేను. దేవుని యొక్క కార్యం అంటే నేను ఏం చెప్పదలుస్తున్నానంటే, దేవుని యొక్క కార్యం, దేవుని యొక్క అద్భుతం ఇంటిలో, ఒక కుటుంబంలో మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు చేయడానికి ఇష్టపడ్డాడు. ఆయన నేను దేవుణ్ణి, నేను శక్తివంతుడిని ఊరు బయట చేయలా. ఫస్ట్ అద్భుతం అర్థమైందా? ఊరు బయటో లేదంటే జనాల ముందో, జనసమూహం ముందో అద్భుతం జరిగించలా. ఒక కుటుంబాన్ని ఎంచుకున్నాడు పరిశుద్ధాత్ముడు. ఒక ఇంటిని ఎంచుకున్నాడు పరిశుద్ధాత్ముడు. ఆ ఇంట్లో, ఆ కుటుంబంలో అద్భుతాన్ని పరిశుద్ధాత్ముడు జరిగించారు. అంటే దేవుని కార్యము ఇంట నుండే బయలుదేరింది. ప్రైజ్ లార్డ్ చెప్పండి. దేవుని కార్యము కుటుంబము నుంచే బయలుదేరింది. మొట్టమొదటిగా ఆయన మొట్టమొదటి కార్యం చేసింది గలిలయలోని కానా అను ఒక ఊరిలో, ఒక ఇంట్లో జరిగింది. ఆ ఇల్లే ఇల్లు, ఏ ఇంట్లో పెళ్లి జరుగుతుందో ఆ ఇంట్లో జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. పెళ్లి జరిగిన ఇంట్లో దేవుడు అద్భుతాన్ని జరిగించాడు. ఈ పూట నేను ఏం చెప్తానంటే, దేవుని కార్యం మన ఇంటి నుండే బయలుదేరబోతుంది. నీ కుటుంబం నుండే బయలుదేరబోతుంది. ఇది కొంచెం పక్కన పెడితే 1 నుంచి 5 వచనాలు సహోదరి చదివింది. చదివినప్పుడు అక్కడ మనం ఒక ఫస్ట్ మాట పట్టుకోవాలి. యేసు ప్రభువారు ఆ వివాహమునకు పిలువబడ్డారు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. గలిలయ అనేటువంటి ఊరిలో, కానా అనేటువంటి ఊరిలో ఒక ఇంటి సభ్యులు యేసు ప్రభుని వివాహానికి విచ్చేశారు. ప్రభు, బోధకుడా, పలానా డేట్లో వివాహం జరుగుతుంది, పలానా సమయంలో వివాహం జరుగుతుంది, మీరు తప్పనిసరిగా రావాలని యేసు ప్రభుని ఇన్వైట్ చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన జీవితంలో అద్భుతాలు కానీ, ఆశ్చర్య కార్యాలు కానీ, సూచిక క్రియలు కానీ, మహత్తు కార్యాలు జరగాలంటే యేసు ప్రభుని మన ముందల మనం పిలవటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుని పిలవటం నేర్చుకోవాలి. ఆత్మీయ జీవితంలో యేసయ్యని కేకేయాలి. నీ ఇంటికి ఆయనని పిలుచుకోవటం నేర్చుకోవాలి.
నీ హృదయంలోనికి ఆయన పిలుచుకోవడం నేర్చుకోవాలి. అద్భుతం కావాలి కదా, ఆశ్చర్యం కావాలి కదా, మహత్తు కార్యం కావాలి కదా, మారు మనసు కావాలి కదా. కావాలంటే యేసయ్యని మొట్టమొదటిగా పిలవాలి. యేసయ్యకు స్తోత్రం చెప్పండి. అక్కడ పెళ్లి జరుగుతున్న ఇంట్లో కూడా యేసు ప్రభుకి మొట్టమొదటి ఇన్విటేషన్ అందజేశారు వాళ్ళు. అయ్యా, నువ్వు ఖచ్చితంగా పెళ్లికి రావాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభుని ఇన్వైట్ చేసే విధానంలోనే మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి అంటంలో ఏ సందేహం కూడా లేదు. యేసు ప్రభుని పిలుచుకోవడం నేర్చుకోవాలి. చాలామంది పెళ్ళిళ్ళలో ఎక్కడో ఏదో ఒక ఎమ్మెల్యేని పిలుస్తారు, లేదంటే ఇంకోటి ఒక అధికారులను పిలిచి బిల్డప్ ఇస్తూ ఉంటారు. ఏమమ్మా, వాడు వచ్చి ఒక 5,000 10,000 ఇచ్చి పోతాడు, నీ జీవితంలో అద్భుతం జరగదు. ఆ ఇచ్చిన 5,000 ఇచ్చిన 10,000 ఎప్పుడుగో అయిపోతావు అంటే. దేవునికి స్తోత్రం. కానీ దేవుని యొక్క రాక, దేవుని యొక్క ఇన్విటేషన్, దేవుణ్ణి పిలిస్తే అక్కడ ఎలాగుంటుందంటే ఊరూరాని ఇంటి గురించి, ఊరూరాని ఇంట్లో జరిగిన అద్భుతం గురించి చెప్పుకునేటట్లుగా ఆ ఘనతకి ఎక్కిస్తాడు నా దేవుడు నీ కుటుంబాన్ని. ప్రైజ్లో. కాబట్టి నీ ఇంటికి దేవుణ్ణి పిలుచుకోవడం నేర్చుకోవాలి. వారిని పిలవడం కాదు, నీ ఇంటికి యేసు ప్రభుని పిలవటం నువ్వు నేర్చుకుంటే అద్భుతాలు అవలీలగా జరుగుతాయి అంటంలో ఏ సందేహం కూడా లేదు. యేసు ప్రభుని పిలచడం నేర్చుకోండి. మొట్టమొదటి ఇన్విటేషన్ ఆయనకి ఇవ్వడం నేర్చుకోవాలి. ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నామంటే యేసు యొక్క రాక చాలా కృపగలిగిన రాక, మన జీవితం ధన్యకరముగా మార్చబడుతుంది. కాబట్టి ఆ పెళ్లి వారు కూడా, ఇంటి వారు కూడా యేసు ప్రభుని పిలిచారు. యేసు ప్రభుని ఒక కుష్టి రోగి, అయ్యా మా ఇంట్లో భోజనం చేస్తానికి రావా అని పిలిచాడు. వెళ్ళాడు యేసు ప్రభు అక్కడికి. ఈడు కుష్టి రోగి కదా, ఈడు కుష్టి ఉంది కదా, ఈడికి జబ్బు ఉంది కదా, ఈడింట్లో భోజనం చేయడం ఏంటని అనుకోలా. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభుని పిలిచిన ప్రతి ఒక్కరి దగ్గరికి ప్రభు వెళ్ళాడు. నేను రాను అన్న మాట కానీ, కాసేపు ఉండు అని చెప్పడం కానీ, తర్వాత వస్తానన్న మాట కానీ ఆయన ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం. ఒక కుష్ఠరోగి దేవుడిని భోజనానికి పిలిస్తే దేవుడు ఆ యొక్క వ్యక్తి ఇంట్లోకి వెళ్ళి భోజనం చేశారు. దేవునికి మహిమ. అదే ఒక ధనవంతుడు యాయీరు అనేటువంటి వ్యక్తి వెళ్ళయ్యా, నా కుమార్తె చావు బ్రతుకులో ఉంది, అయ్యా కాస్త మీరు వచ్చి నా కుమార్తె మీద మీ హస్తం ఉంచి మీరు బ్లెస్ అయ్యండి అయ్యా, నా బిడ్డ బ్రతికిద్ది అని ధనవంతుడు పిలిచిన ధనవంతుడి ఇంటికి కూడా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు యేసు ప్రభువారు. అయితే మధ్యలో కొంతమంది వచ్చాయా, నీ కుమార్తె చనిపోయింది, బోధకుండా మీరు ఇబ్బంది పెట్టొద్దంటే అట్లాగే నిలిచిపోయాడు ప్రభు. యాయీరు అలానే చూస్తున్నాడు. యాయీరు నువ్వు రమ్మంటే వస్తా, లేదంటే లేదన్నట్టుగా చూస్తున్నాడు యేసు ప్రభు. అయ్యా నా కుమార్తె చనిపోయినా పర్లేదు, మీరు వచ్చి నా కుమార్తె మీద చేయించండి, నా కుమార్తె బ్రతుకునను, నా కుమార్తె బ్రతుకునను. ఎస్ ప్రియ దైవజనమా, యేసు ప్రభుని ఎవరైతే పిలవగలుగుతారో, యేసు ప్రభుని మనస్పూర్వకంగా, ప్రభువా నా జీవితంలోనికి మీరు రావాలి, నా ఇంటిలోనికి మీరు రావాలి, నీకు ప్రథమ స్థానం ఇస్తున్నాం, మొదటి ఇన్విటేషన్ ఇస్తున్నాం, నా బ్రతుకులోనికి మీరు రావాలని ప్రభుని ఎవరైతే కేకేస్తారో ఆ కేకేసి నీళ్ళన్నీ కూడా దీవెన నొందుతాయి, అభివృద్ధి నొందుతాయి, ఆశీర్వాదం నొందుతాయి, అద్భుతాలకి దారితీస్తాయి కుటుంబంలో. ఆ ఇంటి వారు, ఆ పెళ్లి వారు యేసు ప్రభుకి మొదటి ఇన్విటేషన్ ఇచ్చారు, వెళ్ళారు. ఆ కుష్ఠరోగి భోజనానికి పిలిచాడు, వెళ్ళాడు. ఆ ధనవంతుడు యాయీరు ధనవంతుడు, అయ్యా నా బిడ్డ చావు బ్రతుకులు ఉందని వెళ్ళాడు. పేదవారు పిలిచిన, ధనవంతులు పిలిచిన దేవుని యొక్క చూసారా ఆ యొక్క కాలింగ్, చూసారా ఆ యొక్క వెళ్ళటం, చూసారా ఎలా ఉందో. ఆయన వెళ్ళిపోతున్నాడు. ఎవరు పిలిచినా వెళ్ళిపోయే దేవుడు ఆయన, పిలిస్తే వచ్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. నా దేవుడు మర్యాదస్తుడని చాలా సందర్భాల్లో చెప్పాను. ఆయన్ని పిలవాలి, పిలవకపోయినా వచ్చేవాడు ఎవడు? ఆడు పిలవని పేరంటాలకు వెళ్ళిపోతా ఉంటాడు ఆడు. కానీ యేసు ప్రభు వారిని పిలవాలి. కొన్నిసార్లు ఆయనే వచ్చి డోర్ దగ్గర తలుపు కొడతా ఉంటాడు. నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఎవరైతే నా స్వరం వింటారో వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తారు. కొన్నిసార్లు పిలిస్తే వస్తాడు, కొన్నిసార్లు పిలవకుండానే వస్తాడు. కానీ దరిద్రంగా ఇంట్లోకి వచ్చేసేవాడు కాదు, గుమ్మం బయట ఉండి తలుపు కొడతా ఉంటాడు. వాక్యాల ద్వారా, ప్రత్యక్షతల ద్వారా డోర్ ది నువ్వు తీస్తావు, స్వప్నార్థాన్ని తీయవు కదా, నువ్వెందుకు తీస్తావు? వెళ్ళిపోతాడు మళ్ళీ అటు నుంచి అంటే. సులమతి విషయంలో జరిగింది కండి. దెబ్బరమొట్ల అట చూస్తారు, నాకు వెళ్ళి దెబ్బ మోకాలు వేసుకొని, సులమతి తలుపు తీవే, నేను తడిసిపోయాను, నా ఇంట్రుకలు తడిసిపోయినాయి, నాకు చలి పుడుతుంది, వానకు తడిసాను, మంచుకు కరిగిపోతున్నానంటే తీసిందాము తలుపు తీయలా. కొన్ని సందర్భాలు దేవుడే వచ్చి తలుపు కొడతాడు. కానీ డైరెక్టర్గా చొరబడిపోయే దేవుడు కాదు ఆయన.
అర్థమైందా? మనకు లేదు కానీ మేనస్సు. ఎవరన్నా ఇంట్లోకి డైరెక్టర్ కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. పడేలు మన ఇంట్లో ఎలా ఉంటారో తెలియదు. ఇంట్లో ఎలా ఉంటారు? ఇంట్లో ఉన్నప్పుడు అందరం ఎట్లా ఉంటాం? కొంతమంది ఆ బుద్ధి మార్చుకుంటూ ఒకవేళ వీళ్ళు ఉంటే బయట నుంచి ఫోన్ చేయటమో, లేదంటే కాలింగ్ బెల్ ఉంటే కాలింగ్ బెల్ కొట్టడమో, తలుపు కొట్టడమో నేర్చుకోండి. అది యేసు ప్రభు మనకు నేర్పించేటువంటి మొట్టమొదటి మర్యాద. దేవునికి స్తోత్రం. ఆ మర్యాదను నేర్చుకోవాలి. ఆ సబ్జెక్టును మనం అవలంబించుకోవాలి. అర్థమైందా? కొమ్ములు తీరిన పొట్టేల్లాగా వెళ్ళిపోయి దూసుకుంటే పోకూడదు కొంపల్లో పడి. అది మీరు జ్ఞాపకం చేసుకోవటం నేర్చుకోండి. నేను కూడా ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వెంటనే నేను వెళ్ళను. అట్లా నిదానంగా ఈ గొర్రెపోతులను పంపిస్తూ ఉంటే గొర్రెపోతులు నన్ను దోలుతారు, ముందుకు వీళ్ళు వెళ్ళరు. అట్లా చిన్నగా ఎవరిని వెళ్తే మీరు వెళ్ళండి ఫస్ట్, మీరు పదండి అంటూ ఉంటాను. అది చాలా తప్పండి. యేసు ప్రభు కూడా పిలిస్తే వచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. మనకేమి నోటి మాట లేకుండా లేదుగా, ఉందిగా, స్పష్టమైన మాట మాట్లాడుతున్నాం, చక్కగా మాట్లాడుతున్నాం. కాబట్టి అదే నోటితో ప్రభువుని పిలివి రాత్రి. అద్భుతం కావాలి, నా జీవితంలో ఆశ్చర్యకార్యం జరగాలి, నా జీవితంలో జనములు, అన్యజనులు బలము సొమ్మసిల్లేటట్లుగా, వాళ్ళు చెప్పుకునేటట్లుగా, వామ్మో మీ దేవుని బలం గొప్పది అనుకునేటట్లుగా ప్రభా నా జీవితంలో అద్భుతం జరగాలని ఈ రాత్రిపూట అనుకునే ప్రతి ఒక్కరూ మొట్టమొదటి మాట యేసు ప్రభుని పిలుచుకోవాలి. ఎలా పిలవాలి అనే సందర్భంలోకి వస్తే సంఖ్యాకాండం 6:26, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. చేతులెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలీయులు నా నామమును ఉచ్చరించటము ద్వారా నేను వారిని ఆయన నామమును మనం ఏం చేయాలంట? ఉచ్చరించాలంట. ఆయన పేరును మనము పిలవాలి. ఇప్పుడు బాగా బిజీగా వర్క్లో ఒకడు ఉన్నాడు, స్టీఫెన్ అని కేకేసాను. అదిగో చూసారా, నేను అసలు ఆ పిల్లోడికి చెప్పలా, పిలవంగానే ఎలా తిరుగుతున్నాడు చూడండి. అలానే స్టీఫెన్ 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 అని పిలుస్తూ ఉంటా. అప్పుడు నువ్వేం చేస్తావు? స్టీఫెన్ స్టీఫెన్ ఏం చేస్తావయ్యా? నేను పిలిచిన పిలుపు ఏం చేసింది? ఈ స్టీఫెన్ బుర్రతా కూడా నా దగ్గరికి తెచ్చి నిలబెట్టింది. అలానే వెళ్ళి కూర్చో బాబు, నీకు నమస్కారం. అలానే యేసు ప్రభుని మనం పిలిచినప్పుడు ఆయన మన వద్దకు పరిగెత్తుకుని వచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన పేరెత్తి మనం పిలవాలి. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా, ఇశ్రాయేలీయులు ఆయన నామమును ఉచ్చరించినప్పుడు వారిని ఆయన ఆశీర్వదించెను. నేను పిలిచాను, వెంటనే అది బాగా చేశాడు పిల్లడు. స్టీఫెన్ అనగానే తిరిగి చూశాడు, ఇంకా పిలువు, స్టీఫెన్ స్టీఫెన్ అన్నట్లుగా యేసయ్యా 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 యేసయ్య అంటే నా బిడ్డ ఏ ఆపదలో ఉందని వచ్చి నిమిషాల మీద నీ దగ్గర నుంచునే దేవుడు, నీ ఇంట్లోకి వచ్చేసే దేవుడు, నేను హత్తుకునే దేవుడు, నేను ప్రేమించే దేవుడై ఉన్నాడు, నేను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. పిలవటము ద్వారా దేవుడు మనకు దగ్గర అయిపోతా ఉంటాడు. నువ్వు ఎత్తవలసిన పేరు నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు, లేదా సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఫోర్స్గా పిలుస్తున్నప్పుడు దేవుని మనల్ని దగ్గర చేసేస్తున్న పిలుపు. ఒక్కసారి పిలిచామనుకో ఇలా తిరుగుతాడంతే, ఇలా తిరిగి చూస్తాడంతే. పదే పదిగా పిలుస్తున్నావు అనుకో, పదే పదిగా కేకేస్తున్నావు అనుకో, ఆయన మనకు దగ్గర అయిపోతూ ఉంటాడు. అది గుర్తుపెట్టుకో. అప్పుడు దేవుని ఆశీర్వాదం మన కుటుంబంలో నిలిచి ఉంటుంది. దేవుని పేరు అలా ఉచ్చరించాలి, దేవుని నామాన్ని అలా ఉచ్చరించాలి. యేసు అన్న నామస్మరణ ఆయనను మన ఇంటికి చేర్చేటట్లుగా చేస్తుంది. కాలింగ్, దేవుని పిలవగలుగుతున్నావా నువ్వు? పూటకి ఎన్నిసార్లు వేసాయి అంటావు? 2 పూటలకి ఎన్నిసార్లు వేసాయి అంటావు? 3 పూటలకి ఎన్నిసార్లు వేసాయి అంటావు? అమ్మా అయ్యా అంటాం కాదు, అమ్మ అనే బదులు యేసు అని పిలవచ్చుగా, అయ్యా అనే బదులు యేసు అని పిలవచ్చుగా. ఏదైనా మనకు నొప్పి తెలంగా అమ్మా అంటూ ఉంటాం, యేసు అని పిలవచ్చుగా. అలా మార్చుకోవచ్చుగా, నీ మాట తీరు ఆ శైలిలోకి తీసుకువెళ్ళొచ్చుగా. యేసుని ఎన్నిసార్లు నువ్వు పిలుస్తావో ఆయనను పిలుస్తూ ఉన్న తరుణములో ఆయన చూసేటట్టుగా పిలవద్దు, ఆయన మన ఇంటికి వచ్చేటట్లుగా పిలవండి. ఆయన నామస్మరణ, యేసు అన్న నామస్మరణ, లేదంటే యెహోవా అన్న నామస్మరణ, నువ్వు పదే ఆయన పేరును ఉచ్చరించుచున్నప్పుడు, ఆయన పేరు పెట్టి నువ్వు పలుకుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు నువ్వు కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపే మన ఇంటి గుమ్మమును దాటి మన పడక గదికి వచ్చి దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఈ పూట యేసు అన్న పదం ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదు మన బ్రతుకులో. అన్నిసార్లు పిలవగలగాలి.
అంటే ఏం చెప్తున్నావు? మొట్టమొదటి మాటగా యేసుని పిలుచుకోవాలి. నువ్వు పిలిస్తే వచ్చే దేవుడు, నువ్వు పిలిస్తే నీ కుటుంబంలోనికి వచ్చే దేవుడు. ప్రభువా నా కుటుంబంలోనికి రా. రోడ్డు పక్కన గుడ్డి భిక్షగాడు కూర్చొని దావీదు కుమారుడా ఏమండి ఒకసారి అన్నాడా? అంటనే ఉన్నాడా? ఒకసారి అన్నాడా? ఒకసారి పిలిచాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోమాక అన్నాడు. అక్కడ నిలబడిపోయాడు అంతే, వెళ్ళిపోలేదు, సర వెళ్ళిపోలేదు. దావీదు కుమారుడా నన్ను దాటిపోమాకు, దావీదు కుమారుడా నన్ను దాటిపోమాకు, దావీదు కుమారుడా నన్ను దాటిపోమాకు అని పదే మొత్తుకుంటున్నాడు. మెడకోసేసిన కోళ్ళలాగా గిలగిల కొట్టుకుంటే వాటిని లేపండి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ వ్యక్తిని లేపిన వద్దకు తీసుకురండి అన్నాడు. ఆ వ్యక్తికి దేవుడు చూపునిచ్చేశాడు. అంటే నేనేం చెప్తున్నానంటే, నువ్వు పిలుస్తున్నటువంటి ఆ పిలుపులో దేవుడు మనకు దగ్గర అయిపోతూ ఉంటాడు. ఆయన పిలవటం నేర్చుకో. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, నీకు ఇష్టం వచ్చినన్ని సార్లు ఉత్సరింప సఖ్యముగానే మూలుగులతో ప్రభు పేరు నీ ఇంట్లో వినపడుతూ ఉండాలి. మాటికి యేసు అని పేరు నామస్మరణ, యెహోవా అన్న పేరు నామస్మరణ. నిజంగా నీ జీవితంలోనికి ఆయన ఎంట్రీ ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగనగా. జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిన దేవుడు అద్భుతము జరిగించగలిగినటువంటి సమర్థుడు. ఆయన అద్భుతమును చేయకుండా ఉండేవాడు కాదు, అద్భుతమును చేయవాడు. ఈ పూట నుంచి ఏం చేస్తావంటే, నువ్వు యేసు అన్న నామస్మరణ వర్క్ చేస్తున్నప్పుడు కూడా, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆయనను పిలుస్తూ ఉంటే ఆయన దగ్గర అవుతున్న దేవుడు మన దేవుడు అండి. ఆయన దగ్గర అవుతాడు. ఇప్పుడు స్టీఫెన్ ఎలా పిలిస్తే ఎలా వచ్చాడు నా దగ్గరికి? అమ్మో ఏదైనా ఆపదేమో, ఏదైనా ఇబ్బంది ఏమో, పిలవాలి. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, నీ ఇబ్బందులు ఉన్నప్పుడు బంధువులకు ఫోన్లు చేసి పిలవటం కాదు, వాళ్ళు వీళ్ళకి ఫోన్లు చేయడం కాదు, లేదంటే డబ్బులు ఇచ్చేవాడికి ఫోన్లు చేయడం కాదు, లేదంటే ఆర్ఎంపీ డాక్టర్కి వీడికి ఆడికి ఫోన్ చేయడం కాదు. యేసు అన్న నామస్మరణ నీ జీవితంలో ఒక ఆశ్చర్యాన్ని, ఒక అద్భుతాన్ని చేస్తుంది. దేవునికి స్తోత్రం. నేను అలానే పిలుస్తాను. ఏదన్నా నాకు బాగోనప్పుడు, ఏదన్నా నాకు ఒక అన్కంఫర్ట్గా ఉన్నప్పుడు, ఏదన్నా నాకు నొప్పి వచ్చినప్పుడు, ప్రభువా నా మనస్సులో, లేదంటే నేను నోరు తెరిచి నేను రూమ్లో ఒక్కడనే ఉన్నప్పుడు చేతులెత్తి ప్రభువా ఒకవేళ లెగలేకపోయినా మంచం మీద అట్లా పడుకొని కూడా ప్రభు నామస్మరణ చేస్తూ ఉంటాను. ఏమవుతుందో కానండి, ప్రభు వచ్చి బాగు చేస్తాడేమో, ప్రభు వచ్చి స్వస్థపరుస్తాడేమో, ఒకసారంత ట్యాబ్లెట్ లేకుండా కూడా ప్రభు నన్ను అద్భుతంగా ఆశీర్వదించిన రోజులు బోల్డ్ అని ఉన్నాయి. ఎన్నో ఉన్నాయండి. ఈ రోజుల్లో కొత్త నీరసంగా ఉంటే సిలేని బాటిల్ గోడకి వేలాడుతూ ఉంటుంది. ఏంటిది? కొంత నీరసానికండి. తప్పు అని చెప్పట్లేదు, కానీ ప్రభువుని పిలవటం నేర్చుకోవాలని చెప్తున్నాను నేను. ఎన్నోసార్లు నా నిద్రలో దేవుడు నా నొప్పులను బాగు చేశాడు, ఆయాసమును బాగు చేశాడు, ఆ గుండెలో వస్తున్న నొప్పును బాగు చేశాడు ఎన్నోసార్లు. అంటే నేను పిలిచి పడుకుంటానేమో కాబోలు, ప్రభు వచ్చి అద్భుతం చేసేస్తాడు అంతే. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభువుని పిలవటం నేర్చుకోండి. ప్రభు వస్తే మన జీవితంలో అద్భుత కార్యం జరుగుతుంది. ఇక రెండో విషయానికి వస్తే, యేసుప్రభు వచ్చాడు, ఆ పెళ్ళికి పిలిచారు, యేసుప్రభు వచ్చాడు. అక్కడ హడావడిగా ఉంది పెళ్ళంతా. హడావడి. యేసుప్రభు ఒక కుర్చీ వేశారు, కూర్చున్నాడు. వాళ్ళ శిష్యులు కూడా కూర్చున్నారు. కూర్చున్న తర్వాత కొద్దిసేపట్లో యేసుప్రభు తల్లి వచ్చింది, మరియమ్మ వచ్చి, అయ్యా ద్రాక్షారసం అయిపోయిందంట. టెన్షన్ పడిపోతా ఉంది, హడావడి పడిపోతూ ఉంది. ద్రాక్షారసం అయిపోయిందంటే, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. ఏమంటున్నాడు యేసుప్రభు? నా సమయం ఇంకా రాలేదమ్మా అన్నాడు. ఈమెమో ఆ పరిచారకులను చూసి, శిష్యులను చూసి, ఆయన మీతో చెప్పునది చేయడని వెళ్ళిపోయింది. నేను ఒక మాట ఇక్కడ అడుగుతా. పెళ్ళికి పిలిచారు కదా, మీ దగ్గరకు వద్దాం. మిమ్మల్ని ఎవరో పెళ్ళికి పిలిచారు అందాం. చికెన్ కూర అయిపోయింది, మటన్ కూర అయిపోయింది. నువ్వు టెన్షన్ పడతావా? టెన్షన్ పడవా? టెన్షన్ పడతావా? పడతారా? అది మీ ఇంటి పెళ్ళి కాదుగా. అమ్మ మిమ్మల్ని పిలిచారమ్మా, ఏమంటావు? 100 మందిని పెట్టుకుని 50 మందికి చేస్తే ఇట్టేకుంటుంది. ఆ ఫోటోలు దిగేవాడిని కూడా ఫోన్ చేశారు, రాబాకలే సీకిన అయిపోయిందంట. కామెంట్లు చేస్తాం. ఏం చేస్తాం? కామెంట్లు చేస్తాం. ఏంటి టెన్షన్ పడిపోతావా ఊర్లో పెళ్ళికి? దేవునికి స్తోత్రం. నేను చెప్పింది అబద్ధమా నిజమా? మన ఇంట్లో పెళ్ళి అయితే అడావడికి టెన్షన్ ఉండాలి, కానీ ఏలియా ఊర్లో పెళ్ళికి టెన్షన్ పడతాడంటే నాకు విడ్డూరంగా ఉంది. దేవునికి స్తోత్రం. ఏమండి, జేహెచ్ఎస్ మినిస్ట్రీస్లో హోల్ రికార్డ్ ఇది. బయట వాళ్ళ పెళ్ళికి వెళ్ళి టెన్షన్లు పడే ఎటువంటి పుణ్యాత్ములు మన సంఘంలో ఉన్నారని దేవునికి స్తోత్రం. దేవుడా స్తోత్రం నాయన.
బయట వాళ్ళకి వెళ్ళిపోయావు, చికెన్ లేదు, ముక్క లేదు, కక్క లేదు, 100 మాటలు మాట్లాడతావు. అది మన పద్ధతి, అది మానవ నైజం. నీకు అల్లరి చేయడం తెలుసు, నీకు అల్లరి చేసేస్తా ఉంటావు. రీసెంట్గా ఒక పెళ్ళికి వెళ్ళాం, అక్కడ కూడా అన్నీ అయిపోయినాయి, అల్లరి. మరి ఏంటనుకున్నావు? మన మామూలు అనుకున్నావా? వీడేమని పిలుస్తుంది 100 మంది, చేపించింది 50 మంది, ఆడ ముక్కులో పెడతాడు ఈ మాటలు. మళ్ళీ ఆలయాలకు ఫోన్లు చేసి రాబాకట్లే, అయిపోయినాయి భోజనాలు ఎక్కడ. ఏదో ఒక గొడవ విప్లవం సృష్టించాలి, ఏదో కామెంట్ చేస్తూ ఉంటావు, జోకులు వేసుకుంటూ ఉంటావు, కూరలు అయిపోయి సాంబార్లు అయిపోతాయి. కానీ ఇక్కడ మరియమ్మకి ఏం అడావడండి, ఏమింటి అడావడి పడిపోతుంది అంటే, వినండి చాలా జాగ్రత్తగా. మరియమ్మ ఇక్కడ ఎందుకు అడావడి పడుతుంది పెళ్ళిలో అంటే, వాళ్ళు చుట్టాలే, బయట వాళ్ళేం కాదు అక్కడ. అయ్యా యేసు ప్రభువా అయిపోయింది, ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది అని ఆడవడి పడిపోతూ ఉంది, టెన్షన్ పడిపోతూ ఉంది, గలిబిలి పడిపోతూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ చుట్టరికమే, తమ బంధువులే. వినండి చాలా జాగ్రత్తగా ఈ మాట, రెండవ మాట వినండి. యేసు ప్రభు అదిగో దూరపు బంధువుల కుటుంబములని అద్భుతం చేస్తున్న దేవుడు. ఇదిగో నీవు నేను యేసు రక్త సంబంధములుగా పిలువబడుతున్న నీవు నేను, ఆయన రక్తముతో పెనవేసుకున్న నీ ప్రాణం, ఆయన రక్తంతో కడగబడిన నీవు. మనం ఏ సంబంధం? యేసయ్యకి రక్త సంబంధం అనండి గట్టిగా. నీ జీవితంలో ఎలాంటి కార్యం చేస్తాడో రాసి పెట్టుకో. హలో, దూరపు బంధువుల కుటుంబములను అద్భుతాన్ని చేసిన దేవుడు రక్త సంబంధుల కుటుంబాల్లో ఎందుకు జరిగించడం ఆశ్చర్య కార్యాన్ని? మనం ఏం చేయబడాలంటే రక్త సంబంధులుగా మార్చబడాలి. చాలా మంది బిడ్డలో రక్త సంబంధులుగా మార్చబడట్లా. యేసు రక్తం ఎలా ఉందో, యేసు రక్తం నీలో ప్రవహిస్తూ ఉంటే యేసు లక్షణాలు నీలో దిగిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుకు మనం ఎలా మారాలట? రక్త సంబంధముగా. నిజంగా ఎన్నోసార్లు వాక్యపు చిట్టా చదివి వాక్యం మనకు తెలుసు. మరియమ్మ ఎందుకు కంగారు అయిపోతుందో నాకు ఇప్పుడు వరకు, ఈ పూట వరకు కూడా తెలియదు. ఈ పూట దేవుడు తెలియజేశాడు. బంధువుల ఇంట్లోనే అంత అద్భుతం చేస్తే ఏమండి, 2000 సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే తనంతటగా తాను అడగలేదుగా, మనం ఆయనే తనంతటగా తాను వధించబడిన గొర్రె పిల్ల వలె శ్రేష్టమైన అమూల్యమైన రక్తం తన బిడ్డల మీద చిందించి రక్తముతో నిబంధన చేసుకున్నాడు దేవుడు. మనం ఎవరో తెలుసా? రాజుబాబు గారు పాటలు అంటాడు, మనము నిబంధన జనులమట. దేవునికి స్తోత్రం. మనందరూ నిబంధన చేయబడిన జనులం. యేసు రక్తముతో మనం నిబంధన చేయబడ్డాం. యేసు రక్తముతో మనం రక్త సంబంధులుగా మార్చబడ్డాం. యేసు రక్తం ప్రతి క్రైస్తవుడిలో ప్రవహించాలి. యేసు రక్తం ప్రతి విశ్వాసిలో ప్రవహించాలి. యేసు రక్తం ఆయన నమ్మి విశ్వసించి బాప్తిజం తీసుకున్న ప్రతి బిడ్డలో ప్రవహించుదునుగాక. మనం ఆయనతో బ్లడ్ రిలేషన్ కుదిరించుకోవాలి, రక్త సంబంధములుగా మార్చబడాలి. అప్పుడు నీ జీవితంలో మహత్తు కార్యాన్ని జరిగించు దేవుడు. ఆయన దూరపు చుట్టాల ఇంట్లోనే, బంధువుల ఇంట్లోనే అటువంటి మహత్తు కార్యమును చేసిన దేవుడు నీ ఇంట్లో, నా ఇంట్లో నేడు ఏ కార్యము చేయబోతున్నాడో ఊహకి అందట్లేదు నాకు. దేవునికి స్తోత్రం. నా కుటుంబాల్లో నేడు దేవుడి అద్భుతాన్ని చేయాలని ఆశపడుతున్నాడు. మనం రక్త సంబంధులము కదా, రక్తము తెంచుకొని పుట్టిన వాళ్ళము, ఆయన బీజము ద్వారా మనము పుట్టిన వాళ్ళం. వాక్యములో ఫలానా సందర్భాల్లో ఇదిగో వాక్యమే మిమ్మల్ని కని ఉన్నదంటాడు ప్రభువు. జ్ఞాపకం చేసుకోండి. ఊహలకు కూడా అందట్లా ఆయన మన కుటుంబాల్లో చేసే కార్యాలు. దేవునికి మహిమ కలుగునుగాక. మనందరం ఎలా మార్చబడాలి? యేసు ప్రభుకి రక్త సంబంధులుగా. అరే వీళ్ళు తండ్రి రక్తం, వీడిది తండ్రి రక్తం రా. ఆ సుప్పనాథుడికి ఏ బుద్ధులని, వీడికి అయ్యే బుద్ధులు వచ్చినాయి, తండ్రి రక్తం. అలానే యేసు రక్తం మనలో ప్రవహిస్తే యేసు లక్షణాలు మనలో దిగిపోవాలి. ఆ లక్షణాలతో మనం మెసిలిగి అలా లక్షణాలతో ఉంటేనే రక్త సంబంధులమని ఎవడైనా చెప్తాడు. అర్థమవుతుందా? కాబట్టి మీరు అందరూ కూడా యేసుకు ఒక రక్త సంబంధులుగా మార్చబడుదురుగాక.
ఆ మార్చబడే విధానంలో దేవుని యొక్క మహత్తు కార్యం మీరు చూడబోతున్నారు గాక, అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు గాక, ఆశ్చర్యాన్ని మీరు చూడబోతున్నారు గాక. ఎన్ని మాటలు చెప్పాను ఇప్పటికి? 3వ మాట. ఇప్పుడు ఏ మాట ఏమన్నాడు? మరి తల్లితామా నా సమయం ఇంకా. ఏమేం చెప్పింది? పరిచారకులను చూసి ఎవరంట వాళ్ళు ఎవరంట? పరిచారకులను చూసి పక్కన ఉన్నారు వాళ్ళు. ఆయన మీతో చెప్పున్నది చెయ్యండి అని వెళ్ళిపోయిందామా. వినండి, మన కుటుంబాల్లో అద్భుతం, మన కుటుంబాల్లో ఆశ్చర్యం, మన కుటుంబాల్లో సకలమైన మేలులు జరగాలంటే మనం ఏమైపోవాలి? పరిచారకులం అవ్వాలి. వినండి, మీకేం తెలుసండి, పెళ్ళిలో వెళ్ళి ఎప్పుడు నగలన్నీ ఆ పెళ్ళిలో వేసుకొని బీరువాలో పెడతాం. నగలతో నీకేం పని ఉంటుంది? పెళ్ళిళ్ళు పేరంటాలు లేకపోతే మామూలుగా కనపడతాం. నేను తీసేసాను అంట ఉత్తి మాటలు. పెళ్ళిళ్ళు ఎవరైనా జరిగినప్పుడు నీ భాగోత్వం అంట బయటపడింది. 7 వారాల నగలు బయటకు తీస్తావు, మొత్తం తగిలిస్తావు. చెంపలు ఖాళీ ఉండవు, బుగ్గలు ఖాళీ ఉండవు, రెప్పలు ఖాళీగా ఉండవు, మెడలు ఖాళీగా ఉండవు, కాళ్ళు ఖాళీగా ఉండవు, చేతులు ఖాళీగా ఉండవు, నడుము కూడా వదలరు కదండి. ఏది ఖాళీ ఉండదు, మొత్తానికి దిగేసిపోతారు పెళ్ళికి. దజ్జాగా నీకు కూర్చోబెట్టిన సీట్లో కూర్చుంటావు, నీకు ఇచ్చిన సీట్లో కూర్చుంటావు. ఏముంది ప్రయోజనం అక్కడ? ఈ లోకం ఘనత ఎట్లా ఉంటుందంటే పెళ్లిలో గెస్ట్లే ముఖ్యం అంటారు, కానీ యేసు ప్రభుకి పెళ్లిలో పరిచారకులే ముఖ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు పరిచారకులు లేకపోతే ఎస్తరాకు నీ దగ్గరకు వస్తుందారా? బెళ్ళపెత్తనం నగలేసుకుని ఎస్తరాకు నీ దగ్గర రావాలంటే వాళ్ళు ఉండాలి. ఆ ఎస్తరాకు కడుక్కోవడానికి నీళ్లు పోయాలంటే ఆడు ఉండాలి. ముందర నువ్వు స్వీట్ బగా మొక్కాలంటే ఆడు ఉండాలి. తర్వాత బగారా రైస్ ఉండాలంటే ఆడే ఉండాలి. చికెనో కోడో లేదంటే మటన్ ఏదున్నా ఆడే ఉండాలి. వినండి, బైబిల్ ఏం చెప్తుందంటే పెళ్లిలో ఎక్కువ ఘనత ఎవడికో తెలుసా? పరిచర్య చేసే వాళ్ళకంట. దేవునికి స్తోత్రం. బెళ్ళప్పులు కొట్టి నగలు ఆభరణాలు వేసుకుని వచ్చి కూర్చునేవాడిది కాదంటే ఘనత. ఈ లోకములో ఘనత అయితే గెస్టుదే ఘనత, కానీ బైబిల్ ప్రకారం పెళ్లిలో ఘనత ఎవడికంటే పరిచర్య చేసేవాడికి, పరిచారకుడిదే ఘనత. ఆడు లేకపోతే ఆకు కూడా నీ దగ్గరికి రాదు. దేవునికి స్తోత్రం. ఆడు లేకపోతే నీ కడుపు నిండదు. దేవునికి స్తోత్రం. ఆడు ఉండాలి. ఆ పరిచారకులు ఎట్టుంటారు? దూరంగా నుంచుని మురికిపోయిన బట్టలు వేసుకొని, మురికి బట్టలు చెమటలు కక్కుతా దూరంగా ఇట్లా చేతులు కట్టుకొని ఉంటాడు. ఆడు లేకపోతే నీకు ఫుడ్ అందదు, నీ కడుపు నిండదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వేం చేస్తావు? గెస్ట్లాకి వెళ్తావు, కూర్చుంటావు. ఇట్లా కూర్చుంటే అయిపోయిందా? తినేస్తావా? ఇట్లా కూర్చుంటే ఎట్టగా ఆకు రావద్దా? నీళ్లు రావద్దా? స్వీట్ రావద్దా? ఇవన్నీ తెచ్చేవాడు ఒకటి దేవుడు సిద్ధపరిచాడు వివాహాల్లో. దేవునికి స్తోత్రం. అలానే మన జీవితంలో, మన కుటుంబంలో కూడా అద్భుతం రావాలి, అద్భుతం జరగాలంటే గెస్టెడ్ ఆఫీసర్ లాగా ఉంటే కుదరదు. అక్కడ ఏమండోయ్, గెస్టెడ్ ఆఫీసర్ లాగా ఉంటే కుదరదు, అద్భుతం జరగదు. పరిచారకులు అయిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిచారకులుగా మార్చబడాలి. వాక్యం చెప్తుంది చూడండి, మత్తయి సువార్త 20:26 పరిచర్య చేసేవాడికి ఎక్కువ ఘనత ఉంది. అక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు. మత్తయి సువార్త 20:26 మీలో అలాగు ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో, ఎవడు గొప్పోడై ఉంటాడో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. పెళ్లిలో ముఖ్యమైన వాళ్ళు ఎవరో తెలుసా? ముఖ్యమైన వాళ్ళు దాసులు. దేవునికి స్తోత్రం. అయ్యా, నేను ముఖ్యమైన వాళ్ళలాగా ఉండాలయ్యా, నేను ముఖ్యమైన వ్యక్తిగా ఉండాలయ్యా. నేను ముఖ్యమైన వ్యక్తిగా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఇప్పుడు దాసులుగా ఉండాలి, పరిచర్య చేయాలి. పరిచర్య చేసేవాడు తోపు, పరిచర్య చేసేవాడు ముఖ్యం. అక్కడ వాళ్ళు లేకపోతే ఇవన్నీ ఎట్లా జరుగుతాయి? కానీ ఇంకో మంచి విషయం చెప్తే నాకు వెళ్ళి చూస్తామేనండి. ఇంకో మంచి విషయం, పరిచర్య చేసేవాడి దగ్గర అన్నీ ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. గెస్టుల దగ్గర ఉంటాయా? ఉండవు. పరిచర్య చేసే దగ్గర కోడికూర ఉంటుంది, పరిచర్య చేసేవాడి దగ్గర నీళ్ళు ఉంటాయి, పరిచర్య చేసేవాడి దగ్గర స్వీట్ ఉంటుంది, పరిచర్య చేసే దగ్గర మటన్ ఉంటుంది, పరిచర్య చేసేవాడి దగ్గర పెరుగు ఉంటుంది, పరిచర్య చేసేవాడి దగ్గర లడ్డు ఉంటుంది, పరిచర్య చేసే దగ్గర దేవుడు అన్ని వాడికి ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అన్ని సకల సమృద్ధులు పరిచర్య చేసేవాడి దగ్గర ఉంటాయి. ఆడి తెచ్చి నీకు అయిపోతే నీ కడుపు నిండుదా పూట. కాబట్టి వాక్యం కూడా ఎలా చెప్తుందంటే, మీలో ఎవరు ముఖ్యులై ఉండాలని అనుకుంటున్నారో వాళ్ళు దాసులు అవ్వండి అంటున్నాడు.
నేను ముఖ్యంగా ఉండాలి, నేను ప్రభు దృష్టిలో ఉండాలి, నేను ముఖ్యమైన వాడుగా ఉండాలి, నా సంఘంలో ముఖ్యమైన వాడుగా ఉండాలి, నా వీధిలో ముఖ్యమైన వ్యక్తులుగా ఉండాలి, నా బంధువుల్లో ముఖ్యమైన వాళ్ళుగా ఉండాలంటే నువ్వు దాసత్వం చేయాలి ప్రభుకి. పరిచర్య చేయాలి, పరిచారకులుగా మార్చబడాలి. మీకు విషయం తెలుసా? నువ్వు పరిచారకుడు పోస్టు తీసుకుంటే అన్ని ఐటమ్స్ నీ దగ్గరే పెడతాడు దేవుడు. గెస్టుల దగ్గర ఉండవు ఐటమ్స్. దేవునికి స్తోత్రం చెప్పండి. చికెన్ కావాలంటే గెస్ట్ ఏం చేయాలి? రే అని పిలవాలి. ఆడికి నచ్చితే అతను, నచ్చకపోతే రెండు రెక్క డొక్క వేసిపోతాడు. మరి ఆడిదే కదండి పెత్తనం అక్కడ. ఆడికి నీ ముఖం నచ్చింది అనుకో, రెండు ముక్కలు ఎక్కువ వేస్తాడు. ముఖం నచ్చకపోతే రెక్క వేసిపోతాడు. రే ఏంటంటే తర్వాత వస్తాను అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు పరిచారకుడిదే సీనండి పెళ్లిలో. దేవునికి స్తోత్రం. నీ ఇంట్లో కూడా నువ్వు పరిచారకులుగా ఉంటే, నువ్వు పరిచారకుడుగా ఉండట్లేదు కాబట్టే, నువ్వు దాసులుగా ఉండట్లేదు కాబట్టే ప్రభుకి నువ్వు దాసత్వం చేయాలి. ప్రభుకి నువ్వు పరిచర్య చేయాలి. పరిచర్య గుంపులను ఉంటే, పరిచారకులు కానీ కుటుంబం ఉంటే, పరిచర్య చేసేవాడి దగ్గర ఆల్ ఐటమ్స్ వచ్చి వాళ్ళ ఇంట్లో ఉంటాయి, ఆమె చేతిలో ఉంటాయి, వాడి చేతిలో ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎవడైతే నేను గెస్టుగా ఉండాలి, నన్ను గెస్టుగా పిలవాలి, నేను సోఫా సీట్ వేయాలంటే వాడి దగ్గర ఆల్ ఐటమ్స్ ఉండవు. సకల ఆశీర్వాదాలు వాడి చేతిలో ఉండవు. పరిచర్య చేసేవాడి చేతిలో సకల ఐటమ్స్ ఉంటాయి. దేవునికి స్తోత్రం. వాడి చేతులను ప్రభు పెడతాడు. ఎందుకంటే వాడు పరిచర్య చేయడానికి తగ్గించుకున్నాడు కాబట్టి. ప్రభుకి దాసులై ఉండాలి, ప్రభు పాద సేవ చేయాలి, ప్రభు యొక్క ఆ పాదములు కడిగే పొజిషన్లో, ఆయనకు ముద్దులు పెట్టే పొజిషన్లో, ఆ పాదాలను తల వెంట్రుకలో తుడిచే పొజిషన్లో, అసలు పరిచర్య చేసే పొజిషన్లో ఉండాలి. ఆ వ్యక్తి దగ్గరే, ఆ వ్యక్తి ఇంట్లో ఏదీ లేదు అంటే అనుకుంటా. దేవునికి స్తోత్రం. పరిచర్య వాడి చేతిలో, పరిచర్య వాడి దగ్గర అన్ని రకాల బకెట్లు, అన్ని రకాల కూర బకెట్లు, అన్ని రకాల వెజ్ బకెట్లు ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. గెస్టుల దగ్గర ఏ బకెట్ ఉండదు. పెళ్ళికి ఊపుకుంటా వచ్చేవాడి దగ్గర ఏ బకెట్ ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పరిచర్య చేసేవాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ పరిచర్య చేసేవాడి దగ్గర దేవుడు సకలమైనవి పెట్టేస్తాడు. దేవునికి స్తోత్రం. అన్ని దొరుకుతాయి పరిచర్య చేసేవాడి దగ్గర. దేవునికి దాసులుగా, దేవునికి పరిచర్యలుగా ఉంటే ఆ దాసుడు, ఆ పరిచర్య చేసేవాడు ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది. వాడికి స్వస్థత వరం ఉంటుంది వాడి దగ్గర. పరిచర్య చేసే వాళ్ళ దగ్గర సకలమైనటువంటి వరాలు దేవుడు పెట్టేస్తూ ఉంటాడు. సకలమైన వరాలు బకెట్ల రూపంలో. అంటే ఆ పెళ్లిలో పరిచర్య చేసేవాడి దగ్గర కూరల ఐటమ్స్ అన్నీ ఉంటే, ఇక్కడ సంఘములు పరిచర్య చేసే వాళ్ళ దగ్గర, దేవుడికి దాసులుగా ఉండే వాళ్ళ దగ్గర సకలమైన వరాలు అవలీలగా వాడి చేతిలో, వాళ్ళ నోట్లో దేవుడు పెట్టడానికి ఎటువంటి మొహమాటం పడ్డ. దేవునికి స్తోత్రం. అద్భుతం జరగాలయ్య గారు, ఆశ్చర్యం జరగాలయ్య గారు. జరగాలంటే నువ్వు పరిచర్య పోస్ట్ తీసుకోవాలి, పరిచారికలుగా ఉండాలి, గెస్టెడ్ ఆఫీసర్ లాగా ఉండకూడదు. పరిచర్య ధర్మం. అంటే ఇప్పుడు రేపో మాపో మా కోడల పెళ్ళయ్యా వెళ్ళి బకెట్ పట్టుకొని అంటావేమో. నేను అట్లా చెప్పట్లా. అర్థమైందన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అది చెప్పట్లా. అర్థమవుతుందా? నేను ఆ మాట మాట్లాడట్లేదు. నీవు యేసుప్రభుకు ఒక పరిచర్య ధర్మముగా నువ్వు మారిపోతే, నీ ఇంటిలో పాది యేసుప్రభు పాదాల దగ్గర పడిపోతే, దాసులుగా మారిపోతే, దేవునికి స్తోత్రం. ఆల్ ఐటమ్స్ అన్నీ నీ ఇంట్లోనే ఉంటాయి. దేవునికి మహిమ. ఏది కావాలన్నా, బయటోడికి ఏది కావాలన్నా, కూర కావాలన్నా, ఏది మటన్ కావాలన్నా నిన్ను వచ్చి అడగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకో విషయం, పరిచర్య చేసే వాళ్ళు ఎట్టంటారంటే పొగరబోతుల్లాగా ఉంటారా? ఏది చెప్తే పెరుగు తీసుకురామంటే, చికెన్ కావాలంటే, సాంబార్ పోయాలంటే, నువ్వు ఏ బకెట్ తీసుకురావాలంటే ఆ బకెట్ తీసుకురావాలి. అర్థమైందా? ఆయన మాట వినాలి. మరియమ్మ అంటుంది కదా, ఆయన మీతో చెప్పింది చేయండి. పరిచర్య చేసేవాళ్ళు చెప్పింది చేస్తారు. పొట్టేలు కొమ్ములు, ఎద్దు కొమ్ములు వేసుకొని పొడవరు ఎవరిని. యేసుప్రభు ఏం చెప్తున్నాడు, అది చేస్తావు నువ్వు. జయరాజ్ గారు, నేను పరిచర్య, నాకు ఆ పేరు ఎట్లా వస్తుందండి, నేను ఎలా ఉండాలి అంటే, చెప్పింది చెయ్యి, ఓవర్ చేయి మాక, చెప్పింది చెయ్యి. ఆయన ఏ మాట చెప్తున్నాడు వాక్యం గుండా అదే చెయ్యి. అప్పుడు జనమందరూ, సంఘమందరూ, నేనందరూ గుర్తిస్తాను నువ్వు పరిచర్య చేసేదానివని. ఈ దీంట్లో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడుగా, చెప్తున్నాడుగా, ఇది చెయ్యి. నువ్వు చెప్పింది చేయట్లేదు అనుకో, నువ్వు గెస్టెడ్ ఆఫీసర్ అని అర్థం. ఫోజులు కొట్టేవాడు ఫోజులు కొట్టేదని అర్థం. అలాంటి వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఎన్నడూ ఏ కార్యం చూడరు మీరు. అర్థమైందా? పరిచర్యకులు లేకపోతే, పరిచర్య చేసేవాళ్ళు ఉండకపోతే అద్భుతమే జరగదు అసలు ఆ పెళ్లిలో. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు పరిచర్య చేసేవాళ్ళు ఎన్నుకున్నాడు. ఈ మరియమ్మ కూడా పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పింది చేస్తేనే జరిగిద్ది అక్కడ కార్యం, లేకపోతే జరగదు.
కాబట్టి యేసు ప్రభు ఈ పూట ఏం చెప్తున్నాడో అది మనం చెయ్యుదుము గాక. అది చేస్తే మనం ఎలా మార్చబడతాం? పరిచారకులుగా, దాసులుగా. దాసుడు ఎప్పుడు ఒకని కింద ఉంటాడు, పరిచర్య చేసేది ఎప్పుడు ఒకడు చెప్పింది వింటాడు. అది యేసు చెప్పిందే మనం విందుము గాక. ఆయన ఏం చెప్తున్నాడో అది చెయ్యండి. సంఘమంతా పరిచారకుల గుంపులకు వచ్చేయండి. ఆయన ఏం చెప్తున్నాడో అది చెయ్యండి. సంఘమంతా దాసుల గుంపులకు వచ్చేయండి. ఖచ్చితంగా నీ ఇంట్లో నా ఇంట్లో నేడి అద్భుతం జరగబోతుంది. ఒక పరిచారకులు లిస్ట్ లాగాలి. మీరు పరిచర్య అంటే మళ్ళీ పట్టాలు మోయటం, మళ్ళీ బాక్సులు అనుకుని అటుపోతారు. చెప్పింది చేయటం, అర్థమైందా? వీళ్ళు పరిచారకులే, మరి మీరు పరిచర్య చేయాలంటే ఎట్లా చేయాలి? ఆయన చెప్పింది చెయ్యండి. ఆయన చెప్పింది చెయ్యండి. అది కూడా ఒక పరిచర్య తెలుసా? మాకు చర్చిలో ఏ పరిచర్య ఇవ్వట్లేదు, పట్టాలు పట్టించుకోవట్లేదు, అది చెప్పట్లేదు, ఇది చెప్పట్లేదు అని కొంతమంది మానేశారు చర్చ్. చెప్పింది చేయడం కూడా పరిచర్యే, అర్థమైంది? అందరూ చేయొచ్చు పరిచర్య. దేవునికి స్తోత్రం. నీకు బాక్సులు పరిచర్య లేదేమో, పట్టలేయటం లేదేమో, చర్చ్ చూడటం లేదేమో, సౌండ్ సిస్టమ్ దగ్గర నువ్వు లేవేమో, దీంట్లో ఉండొచ్చు అందరం. దేవునికి స్తోత్రం. దీంట్లో ఉండొచ్చండి అందరం. ఈ దమ్ము ధైర్యం అంటే ఈ పరిచర్య చేయి, ఈ పరిచర్య చేయి. ఇది ఎవడన్నా చేస్తాడు, ఎవడన్నా చేస్తాడు, అర్థమైందా? రోడ్డును పోయిన వరకు వచ్చి కొంచెం బాక్స్ ఇట్ట మొయ్యరాన్ని మోస్తాడు. నువ్వేంటి బోర్డు చేసేది? ఇది చెయ్యి, ఇది చెయ్యి. ఇది మాట్లాడుతూ ఉండగా ఈ మాటకి దాసులు అవ్వండి, దాసత్వం వహించండి, ఈ మాటకు లోబడిపోండి. ఈ చెప్పింది చేస్తే నువ్వు పరిచారకు దానివి పరిచారకుడు వాడిగా మారిపోతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు మన జీవితంలో ఏం జరుగుతాయి? అద్భుతాలు. ప్రైజ్ ద లార్డ్. అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పానండి? 3 విషయాలు చెప్పాను. ఇప్పుడు 4వ విషయం, యేసు ప్రభు ఆయన సమయం వచ్చింది, రాతి బాణల వైపు ఆయన కన్నుబడింది. ఇక నేను ముగించాను చూడండి. దేనిపైన? ఎందుకని అసలు రాతి బాణలు ఎందుకు ఉపయోగిస్తారు యూదులు? శుద్ధీకరణకు ఉపయోగిస్తారు, అవునా? శుద్ధీకరణకి రాతి బాణలు ఉపయోగిస్తారు యూదులు. అంటే ఆ రోజుల్లో సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఎక్కడో నుంచి వచ్చిన వాడు ఇంట్లోకి రావాలంటే కాళ్ళు కడుక్కోవాలి, మొహం కడుక్కోవాలి. అది రూల్. అది ఇప్పుడు ఎవడన్నా కాళ్ళు కడుక్కుంటున్నాడు ఇంట్లోకి వచ్చినప్పుడు? ఇప్పుడు ఏమన్నా మొహం అసలు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ట్రెండ్ మారిపోయింది. ఆ రోజుల్లో ట్రెండ్ ఏంటంటే నడుసు వచ్చేవాళ్ళు కాబట్టి దుమ్ము ధూళి పడిపోయి ముఖం మీద కాళ్ళంతా మట్టి అయిపోయి ఆ సుపనాతి మట్టి అంతా నా కొంపలో తెస్తాడని రాతి బాణలు బయట ఉంటే కడుక్కుంటారు. ఈ రోజుల్లో కారు దిగి గొమ్మలు అడుగు పెడితే నీళ్ళు ఎందుకురా బాబు? ఈ రోజుల్లో కారు దిగి గొమ్మలు అడుగు పెడుతుంటే నీళ్ళు లేవు, ట్రెండ్లు మారిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ యూదులు రాతి బాణలు ఎందుకు ఉపయోగించేవారంటే శుద్ధీకరణకి. దేవునికి స్తోత్రం. ఆ రోజుల్లో కారులు గట్రా లేవు కాబట్టి ఎన్ని మైళ్ళైనా నడిచి రావాలి కాబట్టి మురికి ఉంటుంది కాబట్టి ఆ మురికితో లోపలికి వచ్చేస్తారేమో అన్నటువంటి ఉద్దేశంతో రాతి బాణల్లో నీళ్లు నింపి పెడతారు, వాళ్ళు శుద్ధి చేసుకొని లోపలికి వస్తారు. ఈ రోజుల్లో మనకి ఏ మట్టి అన్నట్లు హ్యాపీగా కారులో ఏసీ వేసుకొని వచ్చి దిగుతున్నారు గుమ్మం ముందు. నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం పోయింది ఈ పూట. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, యేసు ప్రభు వారి యొక్క కనులు బయట గుమ్మం బయట వసాట్లో ఉన్నటువంటి రాతి బాణల మీద పడింది. ఇంట్లో ఉన్నటువంటి స్టీల్ గిన్నెల మీద కానీ, బిందుల మీద కానీ, వెండి పాత్రల మీద, బంగారు పాత్ర లోపల ఉన్న ఇంట్లో వాటి మీద పడలేదు ఆయన కన్ను. దేని మీద పడింది? వసాట్లో ఉన్నటువంటి పెరట్లో ఉన్నటువంటి రాతి బాణముల మీద ఆయన కన్ను దృష్టి పడింది. దేవునికి స్తోత్రం. ఇంట్లో ఉన్న పాత్రలన్నీ వెండి పాత్రలే ఉన్నాయి, ఇంట్లో ఇత్తడి రాగి బిందులు ఉన్నాయి, కానీ అవి ఏమైపోయాయి తెలుసా? ఎంగిలైపోయాయి. అవి ఎంగిలి చేయబడ్డాయి ఆ పాత్రలో, అపరిశుద్ధమైపోయాయి పాత్రలో. కానీ ఒక అపరిశుద్ధుడిని శుద్ధి చేసే పాత్రల బయట ప్రభు కనపడినాయి. దేవునికి స్తోత్రం. ఒక అపవిత్రుడి యొక్క మలినాలు కడిగేటువంటి రాతి బాణలు దేవుడు పెరట్లో వసాట్లో చూసి వాటి మీద నా ప్రభు కన్ను పడింది. ఈ పూట ఒక మాట నోట్ చేసుకోండి మీ హృదయంలో. దేవుని అద్భుతం జరగాలంటే, దేవుని ఆశ్చర్య కార్యం నీ జీవితంలో జరగాలంటే, ఒక మలినమైన వ్యక్తిని పరిశుద్ధపరిచే రాతి బాణలుగా మనం మార్చబడాలి. ఎస్, ఇంట్లో ఉన్నాయి కదా అయ్యా రాతి బిందులు ఉన్నాయి, ఎత్తడి బిందులు, అవి ఎంగిలి చేయబడ్డాయి, అవి అపరిశుద్ధమైపోయాయి. కానీ ఆ ఎంగిలి గిన్నెలను కూడా అపరిశుద్ధమైన రాతి యొక్క ఆ యొక్క ఎత్తడి సామాన్లు కూడా కడగగలిగిన రాతి బాణలు పెరట్లో ఉన్నాయి.
శుద్ధి చేయగలిగిన రాతి బాణలు పెరట్లో దేవుడు చూశాడు. ఎంత వాల్యూ ఉందో తెలుసా వాటికి? పెళ్లిలో ఉన్న వాళ్ళందరూ వాటిని పట్టించుకోవట్లా, గుమ్మం బయట పొసట్లో ఉన్నాయి, కానీ దేవుని కన్ను దాని మీదకి వెళ్ళిపోయింది. వెండి పాత్రలోని వాటి మీదకి వెళ్ళిందా యేసయ్య కన్ను? వెళ్ళల. బంగారు పాత్రలోని వాటి మీదకి వెళ్ళిందా యేసయ్య కన్ను? వెళ్ళల. వాటిని కూడా పరిశుద్ధపరచబడేటువంటి రాతి బాణలు బయట ఉన్నాయి. మనం రాతి బాణలుగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధపరిచేవారిగా మారిపోవాలి. మలినమును కడిగి వేసి పరిశుద్ధతతో నిలబెట్టేవారిగా మారిపోవాలి. ఆ ఘన చరిత్ర రాతి బాణలకే ఉన్నాయి, మరి దేనికి లేవు. యూదుల శుద్ధీకరణకు ఉపయోగించేవారు రాతి బాణలు. ఈ పూట ఈ మందిరానికి వచ్చే ప్రతి విశ్వాసి ఒక రాతి బాణగా మారాలని ప్రభాషపడుతున్నాడు. మందిరానికి వచ్చే ప్రతి ఆత్మీయుడు ఒక రాతి బాణ స్థానంలో నువ్వు పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ పూట ప్రభా నేను ఎత్తడే నేను బంగారం అనకుండా, అయ్యా నేను దేనినైనా పరిశుద్ధపరచబడేటువంటి పరిశుద్ధత తెచ్చేటువంటి రాతి బాణల వలె నన్ను చెయ్యమని ప్రభుని అడుగు. నీ జీవితంలో అద్భుతం జరగాలని నువ్వు ఎలా మారాలి? రాతి బాణల వలె మారాల. దేవునికి స్తోత్రం. అయితే యేసు ప్రభు చెప్పాడు, 6 రాతి బాణలు తెచ్చి అక్కడ పెట్టండి అన్నాడు. పెట్టారు పరిచారకులు. 6 రాతి బాణలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఇప్పుడు అంటున్నారు నీళ్లను నింపండి అంటున్నాడు. ఏం నింపాలంటే దాంట్లో? ఏమండోయ్, మనం రాతి బాణల్లాగా నిలబడిపోతే కుదరదు, నింపబడాలి. దేవునికి స్తోత్రం. ఒక రాతి బాణగా మార్చయ్యా, నన్ను రాతి బాణగా మార్చయ్య అంటే కుదరదు. అయ్యా జయరాజు గారు నేను రాతి బాణగా మారిపోయానయ్యా, నేను రాతి బాణగా మారిపోయానయ్యా. మారితే మారావు, కానీ నీలో నింపుదల ఉండాలి. దేవునికి మహిమ. ఏమి నింపుకోవాలి? వాక్యం ఇలా సెలవిస్తుంది చూడండి. అపోస్తుల కార్యములు, మీకు 4వ మాట అంటూనే 5వ మాటలోకి వచ్చేసాం. ఇప్పుడు ఇది 5వ మాట. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చదివి పెట్టండి, ముగించానిక. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. కాబట్టి సహోదరులారా ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకోండి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైనా నింపబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేంతో నింపబడాలంటే ఒకవైపు విశ్వాసం అనేటువంటి నీరు, ఒకవైపు పరిశుద్ధాత్మ అనే నీరు. నింపబడితేనే అద్భుతం ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఏమండి, ఫస్ట్ యేసు ప్రభువుని పిలుచుకోవాలి. పిలుచుకున్న తర్వాత ఏం చేయాలి? రక్త సంబంధులుగా మారిపోవాలి. మారిపోయిన తర్వాత ఏం చేయాలి? పరిచారకులుగా మారాలి. మారిన తర్వాత ఏం చేయాలి? రాతి బాణగా మార్చబడాలి. మార్చబడిన తర్వాత ఏం చేయాలి? రాతి బాణలమైన మనము విశ్వాసమును పరిశుద్ధాత్మను నింపుకోవాలి. నింపుకుంటే ఆటోమేటిక్గా నీరు ద్రాక్షారసంగా మారిపోతుందంటే ఏం చెయ్యక్కర్లా. ఆటోమేటిక్గా మహాద్భుతం జరిగిపోద్దండి. ఆటోమేటిక్గా అద్భుతం జరిగిపోద్ది. నీరు మారి ద్రాక్షారసంగా మారిపోయి ఉప్పొంగిపోద్ది. దేవునికి స్తోత్రం. ఎలా జరిగిద్దో తెలుసు అద్భుతం, ఎలా జరిగిద్దో తెలుసు ఆశ్చర్యకార్యం. నువ్వు చూస్తూ ఉండగానే నీళ్ళ రూపం, నీళ్ళ రంగు మారిపోతాయి, నీళ్ళ టేస్ట్ మారిపోతాయి. అయ్యా నా బతుకిలా ఉందయ్యా, నా బతుకిలా తగలబడిందయ్యా, నా బతుకిలా ఏడుస్తుందయ్యా, నా బతుకు మారాగా మారిందయ్యా, నా బతుకు ఎండిపోయిన బతుకయ్యా, నా బతుకు చిరాకించుకునే బతుకయ్యా. సహోదరి సహోదరుడా, నువ్వు అలా ఆలోచిస్తున్నావేమో, నువ్వు చూస్తూ ఉండగానే రంగు, రుచి, వాసన, రూపం మారిపోతాయి. ఆటోమేటిక్గా అద్భుతం జరిగిపోతాయి. పెద్ద ఖర్చు లేదు కదా ఈ అద్భుతానికి. మనమే మైండ్ సెట్ మార్చుకోవాలి. రాత్రి దేవుని కార్యం జరగాలని అందరికీ ఉంటుంది, దేవుడు అద్భుతం చేయాలని అందరికీ ఉంటుంది. చెయ్యాలంటే యేసయ్య నామస్మరణ ఇంట్లో వినపడాలి. నువ్వు దావీదు కుమారుడా అంటావో, ఇమ్మానుయేల్ అంటావో, రక్షకుడా అంటావో, రబ్బుని బోధకుడా అంటావో, మెస్సయ్య అంటావో, నువ్వేమంటావో పిలు. ఆయనకి రకరకాల పేర్లు ఉన్నాయి. ఏ పేరుతో పిలిచినా పలికేవాడు.
దేవునికి స్తోత్రం. నాకు ముద్దు పేరు ఒకటి ఉంది, ఆ పేరుతో పిలిచినా పలుకుతా. అసలు పేరు ఒకటి ఉంది, ఆ పేరుతో పిలిచినా పలుకుతా. ఆ పేరు ఈ పేరు నాదే. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి యేసుప్రభుకు బోల్డ్ అని పేర్లు ఉన్నాయి. అయ్యా యేసయ్యను పిలవనా, యెహోవాను పిలవనా, రక్షకుడు ఏ పేరుతో నన్ను పిలువ పలుకుతాడు ఆయన? అన్ని పేర్లు కలిగిన వాడేనండి. దేవునికి స్తోత్రం. అన్ని పేర్లు కలిగి కలగలిపిన వాడే సైన్యములకు అధిపతి యొక్క యెహోవాని నామకరణ చేయబడింది. అన్ని పేర్లతో నీకు ఇష్టం వచ్చిన పేరుతో పిలు. అయ్యా ఆయనకి 10 పేర్లు ఉన్నాయి. ఒకే పేరుతో పిలవచ్చా? నాకు ఇష్టం వచ్చిన పేర్లతో పిలుచుకోవచ్చు, ఇష్టం వచ్చిన పేర్లతో పిలుచుకో. దేవునికి స్తోత్రం. ఇక్కడే కొంతమంది ఉన్నారు, ముద్దు పేరుతో కొంతమంది పలుకుతా. ముద్దు పేరు పిలిచే వాళ్ళే మళ్ళీ జయరాజు గారు అంటారు పడుకుతా. నీ ఇష్టం. 10 పేర్లు 10 రోజుల్లో రసాలు పడతావో, మిక్సీలో వేసి గ్రైండర్ వేస్తావో, గ్రైండర్లో తిప్పుతావో, మిక్సీలో వేసి రయ్యని తిప్పుతావు, నీ ఇష్టం. 10 పేర్లు నా 3 పూటల్లో ఎన్నిసార్లు పిలిచిన పలికే దేవుడు. ప్రభు 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 అని పిలుస్తూ ఉన్న కొద్దీ ఆయన దగ్గర అయిపోతూ ఉంటాడు. మనకి ఆశీర్వదిస్తాను నేను. అద్భుతం జరిగిపోద్ది అంతే. ఐగుప్తు నుంచి మీరు వచ్చినప్పుడు ఏ అద్భుతాలు చేశాను, ఈ పూట అదే అద్భుతాలు చేస్తున్నాను. మీ కథ చెప్పాడు ఆయన. అన్యజనులు నిన్ను చూసి ఏమనుకోవాలంటే మా బలం వేస్ట్, మా శక్తి వేస్ట్, మా ప్రయాస వేస్ట్, అసలు నువ్వు చెయ్యలేవనుకున్నా, నువ్వు మాట్లాడలేవనుకున్నా, నువ్వు ఈ కార్యం చేయలేవనుకున్నా, నువ్వు ఈ పెళ్ళి చేయలేవనుకున్నా, నువ్వు ఈ జాబులో నీ బిడ్డని ఎక్కించలేవనుకున్నా, నువ్వు ఈ జాబు చేయలేవనుకున్నా, నువ్వు ఈ పరిచర్య చేయలేవనుకున్నా, నీకు అభిషేకం రాదనుకున్నా, మేము వేస్ట్, మీరు గొప్ప అనాలి. నేచనలో మా బలం సరిపోదు మీ ముందు అనాలి. దేవునికి స్తోత్రం. మా శక్తి సరిపోదు, మా సామర్థ్యం సరిపోదు, మా ఆలోచన సరిపోదు, మా రాక సరిపోదు, మా ఇంట్రెస్ట్ సరిపోదు. నీవెనుకున్న దేవుడు గొప్ప కార్యములు చేసే దేవుడు. కాబట్టి ఈ 5 విషయాలు ప్రతి ఒక్కరు నమ్మకంగా ఉండండి. 1 ఆయన పిలవండి. 2 ఆయనకు రక్త సంబంధిగా మారండి. 3 పరిచారకులు. ఆయన చెప్పింది చేసేవారే పరిచారకులు. ఆయన ఏది చెప్తే చెయ్యాలి. కాదు కూడదంటే కుదరదు, అద్భుతం జరగదు నీ జీవితంలో. 4 రాతి పానలు ఏం చేయబడతాయి? అవి శుద్ధి చేస్తాయి. మలినంగా అపవిత్రంగా ఉన్నోడిని కడిగేస్తుంది రాతి పాన. దేవునికి స్తోత్రం. అలా మారు. అర్థమైందా? కోపాలు పెట్టించి, టెన్షన్లు పెట్టించి, ఉర్రెత్తులాడిచ్చేదానిగా ఉండకూడదు. నువ్వు పరిశుద్ధిని అపరిశుద్ధుడిగా మార్చేదానిగా ఉండకూడదు. రాతి బాణలుగా ఉండాలి. ప్రతి మనిషిని కడిగే వ్యక్తిగా, ప్రతి మనిషిని పవిత్రపరిచే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక 5వ విషయంకి వచ్చేటప్పటికి విశ్వాసము పరిశుద్ధాత్మతో. నీ విశ్వాసం కాదు, దేవుడు అనుగ్రహించే విశ్వాసముతో మనం నింపబడాలి. విశ్వాసమునకు కర్త ఎవరు? ఆయన. దాన్ని కొనసాగించేవాడు ఎవడు? ఆయనే. ఆయన వైపు చూస్తూ వెళ్తే ఆయన విశ్వాసం మనలో నింపబడుతుంది. విశ్వాసం అనే నీళ్ళతో నింపబడాలి, పరిశుద్ధాత్మ అనే నీళ్ళతో నింపబడాలి. అలా నింపబడినప్పుడే ఏం జరుగుతుంది? నా స్థితిని మార్చిన స్తుతులతో నా రోగాల పర్వము ముగిసెనే. నా స్థితిని మార్చిన స్తుతులతో నా హృదయము పొంగి పోర్లేనే. జలాశయములు భరించలేని స్తుతి ఆపెనే. జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతి ఆపెనే. త్రియేక దేవుడైనా యెహోవాను కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించెదరు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతి ఉందురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతి గాన ఉందురు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన దేవుడు అంత గొప్పవాడు. కాబట్టి నేను చెప్పిన 5 మాటలు మీలో స్థిరపరచబడును గాక.
ఈ పూట నుంచి ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి వచ్చేటప్పుడు ఎటువంటి కార్యాలు చేశాడో ఆ కార్యాలు నా కుటుంబంలో నేడే జరుగునుగాక. వాక్యమును దీవించి ప్రభు మీ వినికిడిని ఆశీర్వదించుగాక.